ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం గన్ ఉంటుంది టీ చేతిలో. ఇక్కడ ట్యాన్ కూడా నిల్చొని ఉంటాడు. ఇప్పుడైతే టీ షూట్ చేయాలనుకుంటాడు ఫ్లూక్ ని. ఇటువైపు మనకి ట్యాన్ ని చూపిస్తారు. తనైతే చాలా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అతను సింపతి పొందడానికి చాలా అమాయకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు ట్యాన్ కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. ఈ అన్ని విషయాలు నెక్స్ట్ తెలుస్తూ ఉంటాయి. ఇటువైపు టీ ఒప్పుకోడు. టీకి అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఫ్లూక్ కి ఒక ఛాన్స్ దొరికితే ఫ్లూక్ అందరినీ చంపేస్తాడు అని. పాపం ఇటువైపు వైట్ దైతే ఏం తప్పు ఉండదు. తనదైతే అసలు ఏం రోల్ కూడా ఉండదు ఈ డ్రామాలో. తనైతే అసలు ఏం చేయలేదు. తను జిన్తో కూడా కలిసిలేడు. తను టీతో కూడా ఏం తప్పు చేయలేదు. తనకైతే అసలు ఎవరితో కూడా సంబంధం లేదు. కానీ అతను ఇంట్లో ఇరుక్కుపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జిన్ను పీని వాళ్ళు ఇప్పటికీ కూడా జంతా టెంపుల్ లోనే ఇరుక్కొని ఉంటారు. ఎప్పుడైతే జిన్ మాటికి అడుగుతుంటాడు అప్పుడు పీ మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటాడు నాన్ గురించి, ఇంకా అతని బ్రదర్ ట్యాన్ గురించి. అప్పుడు జిన్ అంటాడు ఇదంతా నువ్వే చేసావు. ఇప్పుడు పీ అంటాడు మేము రివెంజ్ తీసుకోవాలనుకున్నాము నాన్ గురించి. సో ఇప్పుడు నాకు తెలియదు ఏదైతే ట్యాన్ ఉన్నాడో ఇంత ముందుకు వెళ్ళిపోతాడు అని. ప్లానింగ్ కేవలం మీతో రివెంజ్ తీసుకోవాలని లేకుండే. అతని ప్లానింగ్ ఏముంది అంటే అతను మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. మిమ్మల్ని చంపాలనుకున్నాడు ఏదైతే మీరందరూ అతని బ్రదర్ తో చేశారో. ఇక్కడ పీ మొత్తం విషయం జిన్తో చెప్తుంటాడు. ఎలాగైతే అతను డ్రగ్స్ రెడీ చేశాడో వాటిని తీసుకున్న తర్వాత మనుషులు వేరే వాళ్ళ వశంలో అయిపోతారు. దాని వల్ల తను ఆ డ్రగ్స్ ని రెడీ చేస్తాడు. ఎవరెవరైతే ఆ డ్రగ్స్ ని తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ భయాలు కనబడుతుంటాయి. ఇప్పుడైతే వాళ్ళు ఆ డ్రగ్స్ మైకంలో ఉంటారో అందరికంటే ఎక్కువ మైకంలో ఎవరు ఉంటారు అంటే టాప్. ఇక్కడ మనకి పోర్ గురించి కూడా చూపిస్తారు. అలాగైతే పార్టీ నైట్ లో ఏం జరిగిందో ఏదైతే ట్యాన్ ఉంటాడో అతను ఆ డ్రగ్స్ ని అందరి డ్రింక్స్ లో కలిపిస్తాడు. ఇటువైపు పోర్ కి కూడా అతని భయం ఎవరంటే నాన్ కనబడుతుంటాడు. అప్పుడు అతను నాన్ తో తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు అతను పరిగెడుతూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను అలా స్టిక్ తో ఇంపేల్ అయిపోతాడు. ఈ ప్లానింగ్ కూడా టాప్ ది ఉంటుంది. దీంతోని కూడా ట్యాన్ ఆగడు. అప్పుడు ట్యాన్ నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే అప్పుడు అతను ఒక సన్నటి వైర్ ని దీంతోనైతే అంకుల్ డాంగ్ ఎవరు అంటే మనకు ఎపిసోడ్ ఫస్ట్ లో చూపిస్తారు కదా, ఎవరిదైతే మెడ కట్ అయిపోతుందో అతనే. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ట్యాన్ టాప్ ని పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు అతను టాప్ ని ఆ జంతా టెంపుల్ లోకి తీసుకెళ్తాడు. ఇదంతా ట్యాన్ పని ఉంటుంది. అతని ఆ విషయాన్ని స్ప్రెడ్ చేస్తుంటాడు ఏదైతే జంతా టెంపుల్ లో బలిలను ఇస్తారు అని. ఇక్కడ ట్యాన్ టాప్ ని స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు అతని తల మీద కొట్టి. అలాగైతే టాప్ స్పృహలోకి వస్తాడు. అప్పుడు అతను అగైన్ ఆ పౌడర్ ని తినిపించేస్తాడు. అందులో అయితే డ్రగ్స్ ఉంటాయో తను టాప్ యొక్క మైండ్ లో ఆ విషయాన్ని పెట్టేస్తాడు. నువ్వు నాన్తో భయపడవలసిన అవసరం లేదు. నువ్వు నాన్ యొక్క రివెంజ్ ని తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నాన్ యొక్క రివెంజ్ తీసుకుంటావో అప్పుడే అతను నిన్ను వదిలిస్తాడు. ఇటువైపు టాప్ లో ఆ మాటనే ఉంటుంది ఏదైతే మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో చూస్తున్నామో. టాప్ లోపల నాన్ యొక్క గోస్ట్ ఉంది అని. కానీ అదంతా తప్పు. అది కేవలం డ్రగ్స్ యొక్క మాయ అన్నట్టు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ నడుస్తూనే ఉంటుంది. ఇటువైపు ట్యాన్ తనని హట్ చేసుకుని అతను వ్యాలీ మెన్షన్ కి చేరుకుంటాడు. సో ఇదంతా జరిగిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇటువైపు ప్రెసెంట్ లో జిన్ కి మొత్తం విషయం అర్థం అవుతుంది. అప్పుడు పీ అంటాడు నేను కూడా ట్యాన్ కి ఎందుకు హెల్ప్ చేశాను అంటే ఎందుకంటే నేను ఆ టైంలో నాన్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు నేను నాన్ ని వదిలేస్తాను. నేను అప్పుడే ఒకవేళ అతనికి సపోర్ట్ చేస్తే ఈ రోజు నాన్ నాతో ఉండేవాడు బ్రతికి. ఇప్పుడు జిన్ అంటాడు దీని అర్థం అంటే ట్యాన్ నాన్ యొక్క బ్రదర్, నువ్వు నాన్ యొక్క బాయ్ ఫ్రెండ్. ఇది అంతా ఏం స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు పీ చెప్తుంటాడు ఒకవేళ నేను ఆ వీడియో లీక్ అయిన తర్వాత అప్పుడు నేను అతనికి హెల్ప్ చేస్తే అప్పుడు అతను నాతో కలిసి ఉండేవాడు. అప్పుడు అతను ఇలాగా చనిపోయేవాడు కాకుండా ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా మాయమైపోయేవాడు కాకుండా. ఇటువైపు పీ అయితే చాలా గిల్ట్ లో ఉంటాడు. తను అనుకుంటూ ఉంటాడు ఒకవేళ నేను నాన్ కి హెల్ప్ చేస్తే నేను నాన్ కి హెల్ప్ చేస్తే అయిపోవని. ఇటువైపు ఏదైతే జిన్ ఉంటాడో అతని తప్పు అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు అతను చెప్తుంటాడు ఏదైతే వీడియో లీక్ అయిందో ఏదైతే తప్పు జరిగిందో అదంతా నా వల్ల జరిగింది. ఇప్పుడు పీ అంటాడు నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి, ఇదంతా నీ వల్ల జరిగింది. ఇప్పుడు జిన్ చెప్తుంటాడు నేను ఆ టైంలో నాన్ ని ఇష్టపడేవాడిని. ఇప్పుడైతే నేను అతన్ని టీచర్ తో ఇంటిమేట్ అయ్యేటప్పుడు చూశాను. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు నేను నా కంట్రోల్ ని వదిలేశాను. దాని వల్లనే నేను ఆ వీడియోని రికార్డ్ చేసి దాన్ని ఇంటర్నెట్ మీద అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు పీ అంటాడు నాకు విశ్వాసం కలగడం లేదు నువ్వే ఇదంతా చేశావు అని. ఏదైతే ట్యాన్ ఉన్నాడో
తను రివెంజ్ తీసుకుంటున్నాడు వాళ్ళందరితో. ఏదైతే తప్పు ఉందో అందరిది అందులో కొంచెం కొంచెం ఉంది. కానీ ఎవరైతే ఇన్నోసెంట్ ఉంటారో అతను వైట్, అతనైతే ఇరుక్కుంటాడు అందరి మధ్యలో టీ వల్ల. ఇటువైపు పీకి దొరుకుతుంది ఒకటి గొడ్డలి. అప్పుడు అతను దాని హెల్ప్ తోని డోర్ ని బ్రేక్ చేసేస్తాడు. సో దాని ద్వారా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇటువైపు మనం వ్యాలీ మెన్షన్ లో చూస్తాం, మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు మనం టీని చూస్తాం, తన మధ్యలో ఉన్న ఫ్లూక్ మధ్యలో గొడవ జరుగుతుంటుంది. ఫ్లూక్ అయితే చాలా భయపడుతుంటాడు, అతని లోపల భయం ఉంటుంది. ఇప్పుడు ఫ్లూక్ చెప్తుంటాడు, నువ్వు వాటన్నిటిని కన్ఫెస్ చెయ్యి, ఏదైతే నువ్వు నాన్ తో చేసావో అప్పుడే నాన్ మనల్ని వదిలేస్తాడు. కానీ ఇటువైపు టీ అయితే షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం టాప్ కి స్పృహ వస్తుంది. ఇప్పుడు అతను అలానే మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే అతనికి ఆ డ్రగ్స్ యొక్క పవర్ దిగదో అప్పటి వరకు అతను అలానే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తాం ఏదైతే వైట్ ఉంటాడో అప్పుడు అతను టీతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, ప్లీజ్ టీ నువ్వు గన్ని నాకు ఇచ్చేసాయి, ప్లీజ్ నువ్వు ఇలా చెయ్యకు. ఇటువైపు ఫ్లూక్ టీ మధ్యలో మళ్ళీ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లూక్ చెప్తుంటాడు ఇదంతా నీ వల్ల జరిగింది. కానీ ఇటువైపు ఏదైతే టీ ఉంటాడో అతనైతే అసలు యాక్సెప్ట్ చెయ్యడు అతని తప్పుని. అంతలోనే మనం చూస్తాం అక్కడ పీ ఉన్న జిన్ కూడా వచ్చేస్తారు. ఇప్పుడు జిన్ వచ్చి అతను ట్యాన్ తో అంటాడు. ఇప్పుడు అతను వచ్చి అంటాడు, నేను నిన్ను న్యూ అని పిలవాలా లేకపోతే ట్యాన్ అని పిలవాలా. ఇటువైపు ట్యాన్ అయితే ఇక్కడ చాలా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వేం చెప్తున్నావు, నాకైతే అసలు ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు పీ అంటాడు, నువ్వు ఇంత విచిత్రంగా బిహేవ్ చేయడానికి అవసరం లేదు, అతనికి మొత్తం తెలుసు, నేను అతనికి మొత్తం చెప్పేశాను నిజం. అప్పుడు అతను వాళ్ళందరితో చెప్తుంటాడు, ఇతను నాని యొక్క బ్రదర్. ఏదైతే ట్యాన్ ఉన్నాడో ఏదైతే టీ ఉంటాడో అదంతా విన్న తర్వాత అతను చాలా కోపంలో వస్తుంటాడు. ఇక్కడ ఏదైతే ఫ్లూక్ ఉంటాడో ఇప్పుడు కూడా అతని మైండ్ లో అదే ఉంటుంది, నాని రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడు అని. ఇప్పుడు ఫ్లూక్ ఏం చేస్తాడు అంటే అప్పుడు అతని చేతిలోకి గన్ వచ్చేస్తుంది. అప్పుడు అతను వైట్ ని పట్టుకుంటాడు. అప్పుడు అతను ఫ్లూక్ టీతో చెప్తుంటాడు, నువ్వు అందరితో నిజం చెప్పేసాయి, నువ్వు నాతో ఏమేం చేసావు, లేకపోతే నేను నీ బాయ్ ఫ్రెండ్ ని చంపేస్తాను, ఎందుకంటే నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను, నేను కల్ప్రిట్ కావాలనుకోవడం లేదు. ఇప్పుడు టీ అంటాడు, ప్లీజ్ నువ్వు అతన్ని చంపకు. కానీ ఇటువైపు ఫ్లూక్ తో ఏం జరుగుతుంది అంటే అతనికి ఆల్ ఆఫ్ సడన్ గా కళ్ళు తిరుగుతుంటాయి. అప్పుడు అతని మీద కూడా ఆ డ్రగ్స్ యొక్క మైకం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లూక్ కి కూడా అన్ని ప్లేసెస్ లో నాన్ కనబడుతూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నా దగ్గరికి రాకు. అలాగా అతను మెంటల్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. అప్పుడు అతనికి పానిక్ అటాక్స్ వస్తుంటాయి. అతనికి నాన్ కనబడుతుంటాడు. కానీ అంతలోనే టాప్ స్పృహలోకి వస్తాడు. అప్పుడు అతను అలానే గోస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇటువైపు ఫ్లూక్ భయం వల్ల టాప్ మీద షూట్ చేసేస్తాడు. ఇటువైపు టాప్ కి కూడా బుల్లెట్ తగులుతుంది అతని కడుపులో. దాని వల్ల అతను మేబీ చనిపోతాడు కావచ్చు. ఇటువైపు టీ అయితే చాలా భయపడుతుంటాడు. ఇప్పుడు అతను అంటూ ఉంటాడు, ప్లీజ్ వద్దు, నువ్వు వైట్ ని చంపకు, నేను మొత్తం నిజం చెప్పేస్తాను. ఇక్కడ మనకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఏదైతే మనం 2 ఎపిసోడ్స్ ముందు చూసాము. ఏదైతే టీ ఉంటాడో అతను నాన్ కి ఒక డ్రింక్ ని తాగిస్తాడు. అందులో ఏమో మందులు కలిసి ఉంటాయి స్పృహ కోల్పోవడానికి. దాని తర్వాత ఏదైతే టీ ఉంటాడో అతను నాన్ ని తీసుకెళ్తాడు. ఇప్పుడు అతను వాళ్ళ అంకల్ కి ఇచ్చేస్తాడు. ఇటువైపు అంకల్ ఉన్న అతని బాడీ గార్డ్స్ నాన్ ని చాలా కొడతారు. తను నాన్ ని కూడా కొడతాడు. ఇంకా వాళ్ళ టీచర్ మిస్టర్ కింగ్ ని కూడా కొడతాడు. దాని తర్వాత అంకల్ వాళ్ళతో ఏం చేస్తాడో మనకి అది చూపెట్టరు. ఇటువైపు మనం చూస్తాం టీ కూడా వాళ్ళతో అడుగుతాడు వాళ్ళ అంకల్ తో, మీరు వాళ్ళని చంపేశారా అని. ఏదైతే అంకల్ ఉంటాడో అతనైతే ఏం చెప్పలేదు టీతో. అప్పుడు టీ చెప్తుంటాడు, నేనైతే కేవలం నాన్ ని ఆ అంకల్ దగ్గర వదిలేసి వచ్చాను, నాకు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండే నాన్ ని చంపడానికి. ఇప్పుడు జిన్ చెప్తుంటాడు, టీ నాకైతే అసలు విశ్వాసం కలగడం లేదు, నువ్వైతే అతన్ని అమాయకంగా ఇరికించావు, తనదైతే ఎలాంటి తప్పు లేకుండే, ఇంకా వీళ్ళకైతే అసలు ఏం తెలియదు, వాళ్ళైతే నాన్నతో ఏమేం చేశారో తప్పైతే అందరు చేశారు. ఇటువైపు టీ అయితే ఫ్లూక్ తో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, ప్లీజ్ నువ్వు వైట్ ని వదిలేసి అని, ఇందులో అయితే వైట్ ది ఎలాంటి తప్పు లేదు, ప్లీజ్ నువ్వు వైట్ ని చంపకు అని. తర్వాత టీ అయితే అన్ని విషయాలను కన్ఫెస్ చేస్తాడు. ఇప్పుడు వస్తుంది ట్యాన్ కి కోపం. అప్పుడు ట్యాన్ అంటాడు, అంకల్ దగ్గరికి వదిలేసిన తర్వాత నా బ్రదర్ తో అసలు ఏం జరిగింది, మీరు నా బ్రదర్ తో ఏం చేశారు, అసలు అతను బ్రతికి ఉన్నాడా లేకపోతే చనిపోయాడా, నువ్వు అన్ని విషయాలు చెప్పు. ఇక్కడ మనకి టీ చెప్తాడా చెప్పడం మనం అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తాం. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో నేను మీకు చెప్పలేను, నాకైతే ఈ ఎపిసోడ్ చాలా నచ్చింది. సో అన్ని విషయాలు ఇక్కడ రివీల్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.